ఎన్నికల్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలం చలగరియ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. గతంలో ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ధరణిని తీసేసి భూభారతి చట్టం తేవడం రైతులకు అదృష్టమని గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇమాం బాబా, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ఈరోజు రెవెన్యూ సదస్సు సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, రైతు సోదరులు, పత్రికా మీడియా సోదరులు, తల్లిదండ్రుల తర్వాత మనం నమ్ముకున్నటువంటి భూమి, మనం దున్నుకునేటువంటి భూమి పట్టాలు కావాలి. పట్టాలు లేకుంటే మనం భూమి దున్నుకుంటాం, మన భూమి వేరేళ్ళ పేరు మీద ఉంటుంది. 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం మన పేరు మీద ఉంటుంది, ఇంకో పేరు మీద భూమి పేరు మీద. వాడొచ్చి సంతకం పెట్టుమంటే సతాయిస్తున్నాడు. వానికి రైతు భరోసా పోతుంది, రైతు బీమా పోతుంది, ఏమన్నా జరిగితే బ్యాంకులో అప్పు కూడా పుడుతుంది. మనకు మాత్రం బీమా రాదు, వాని పేరు మీద ఉన్న భూమికి క్రాప్ లోన్ రాదు, రైతు భరోసా రాదు. అట్లా రావటానికి కారణం గత ప్రభుత్వం ధరణి పెట్టి, ధరణి పేరుతో తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ అధికారం లేకుండా దోపిడీ చేసేటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు చూసాం. ఈరోజు ఎన్నికల ముందు చెప్పాం, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, రైతులు దున్నుకునే భూమికి పట్టాలిచ్చి హక్కును కల్పిస్తాం అని మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికైన తర్వాత నవీన్ మిట్టల్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర భారతదేశం అంతా కూడా తిప్పి రైతుకు దున్నుకునే భూమికి, ఖరీదు పెట్టుకునే భూమికి ఈజీగా పట్టాలు ఏ రకంగా అయితే అని చెప్పి సర్వే జరిపి భూభారతిని తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్తో ఆమోదం తెలిపి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిర్మాత 14వ జయంతి రోజు జీవోను తీసి రాష్ట్రంలో ఒక 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మనం సభలు నిర్వహించాం. నిన్నటి నుండి 20వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఈరోజు గ్రామాలలో మనము 50-60 సంవత్సరాల నుంచి దున్నుకునేటువంటి భూమి, ఆ భూమికి మనకు పట్టాలు కావాలంటే ఈ భూభారతిలో మీరు దరఖాస్తు పెట్టుకుంటే